ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తర్వాత మీరు స్నానాలు కూడా ఒక 3 రకాల స్నానాలు ఉంటాయి మీవి. తర్వాత ఒంటి నిండా మామూలుగా మినప్పిండి ఎగ్గు అవన్నీ రాసుకొని చాలాసేపు కూర్చొని స్నానం చేస్తారు ఉంటుంది. అలాగే మడ్ బాత్, మట్టి రాసుకొని మడ్ బాత్ ఒకటి చేస్తారు. తర్వాత ఆకులతోటి, తర్వాత నువ్వుల నూనె, ఒక్కొక్కటి మీ స్నానాలు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చెప్పండి. ఎందుకంటే స్నానము ఎలా చేస్తారు, సూపర్, దాని వల్ల లాభాలు ఏంటి? 4 రకాల స్నానాలు మేము చేస్తున్నాం అనమాట. ఊర్లో నుంచి వచ్చిన పద్ధతి ఇది అనమాట. బాగా ఎండగా ఉన్నప్పుడు నువ్వుల నూనె చిన్న గోచి పెట్టుకొని బాగా ఫుల్ తలకంతా పెట్టేసుకొని ఫుల్ రాసేసుకొని ఆ ఎండలో కానీ మాకు 1 అవర్ ఎండ బాత్ వచ్చి సూర్యుని తీసుకున్నప్పుడు ఆయిల్ తీసుకొని దానిలో నుంచి మన కెమికల్స్ లోపల తీసుకొని అలా లోపల చిన్న చిన్న హోల్స్ లోపల మనకు చెమట వచ్చే హోల్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు 1 అవర్ ఫ్యాట్ అంతా అది హీట్ అనమాట, బాగా ఫ్యాట్ అంతా కరిగిపోద్ది అనమాట. లోపల స్వెట్టింగ్స్ కానీ బ్లడ్స్ ఏదైనా ఉండగా బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ స్నానం చేస్తాం. నువ్వులు మొత్తం రాసుకుంటారా? నూనె మొత్తం బాగా ఒంటి మీద రాసేసి ఎంతసేపు ఉంటారు అలాగా? 1 అవర్ 40 మినిట్స్ 1 అవర్ ఉండి తర్వాత స్నానం చేస్తారు. సో దానివల్ల కలిగే లాభాలు ఏంటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటంటే హీట్, అంటే ఆ నువ్వుల నుండి బాగా హీట్ కి సంబంధించింది. చిన్న పిల్లలప్పుడు మనం చూసిన అందుకని మేము బాగా పెరిగిన చిన్న పిల్లలు అనమాట. అలాగే మా జక్రియ తోటలోకి వెళ్ళిన జక్రియ ఇంట్లోనే చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు, టెర్రస్ మీద కొంచెం కూర్చోవచ్చు. ఎండ తగిలితే నువ్వుల దీనివల్ల వేడి తగ్గిస్తుందా? వేడి కాదు, మన హీట్ అది ఎక్కువ. లోపల ఉన్న కొవ్వు పదార్థాలు మనకు బ్లడ్ క్లాట్ అవుతుంది చూడండి. క్లాట్ అంటే కొవ్వుకు సంబంధం అన్ని కూడా భరణ చేస్తుంది. భరణ చేసి చెమట పూర్వకంగా నీకు దాన్ని అంటే మన ఏంటంటే స్టీమ్ బాత్ అంట చూడు, అది ఓపెన్ స్టీమ్ బాత్ ఇది. ఇది ఒకటి స్టైల్. తర్వాత మట్టి, ఎందుకంటే మట్టి బాత్ ఇది మనం పూర్వకాల కన్నా అందరూ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మన గేదెలు కూడా అలా మట్టిలో కొంచెం గొర్రెలు అలా వచ్చేసి స్నానం చేసినప్పుడు ఎంత ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన తలకం ఫుల్ బాడీకి బురద మట్టి మొత్తం పట్టేసినప్పుడు పట్టుద్ది ఇట్లా. దాన్ని 1 అవర్ పట్టినప్పుడు కరెక్ట్గా పట్టేస్తుంది అనమాట. ఆ పట్టేసిన తర్వాత అప్పుడు ఒక్క మాలి కానీ ఫ్రెష్గా మనం స్నానం చేసే పనితే బాడీ చిన్న రిలీఫ్ అయిపోతుంది. అది కూడా 1 గంట సేపు ఉంటారా? అది మనం 40 మినిట్స్ అంతా మట్టి అలా బురద పూసుకొని కడుముసుకొని అలా ధ్యానంలో కూర్చుంటాం. అదేంటంటే గురుగారు ఎండలో కూర్చుంటారా? ఎండలోనే. అదేంటంటే మన చర్మాన్ని లాగుతుంది బయటికి, అంటే అన్ని వైపుల నుంచి. అంటే మట్టి పట్టేసి ఎక్కడన్నా మనకి ఏం చేద్దంటే కొన్ని బ్లడ్ మూవింగ్ లేకుండా అక్కడక్కడ స్టక్ అవుతుంది కదా, మనకి కాలాలకు అడ్డం పడుతుంది, మనకి షంపుకి అడ్డం పడుతుంది కదా, అదంతా ఓపెన్ చేస్తుందట. అట్లా లాగి మొత్తం బాడీ మొత్తం సింక్ చేస్తుంది. అట్లా అయిపోతుంది. అది ఒకటి. రెండోది. మూడోది తర్వాత మినుములు పొట్టు తీయకుండా పొడి చేసేసి దానిలో వైట్ మట్టి ఎగ్గు కలిపి ఆ పొడిలో చేసేది అలా బాడీ పూసే పనితే తెలియకుండా బాడీని అటు పట్టేస్తుంది. ఇట్లా స్టైల్ దాని నొప్పులు కూడా దానికి, అది కూడా గంట సేపు దానికి నొప్పులు ఏమైనా మనకి వాతావరణ నొప్పులు కానీ లోపల దెబ్బల దగ్గర నొప్పులు కానీ ఆ నొప్పులు మొత్తాన్ని ఇసుపనెత్తు లాగేస్తుంది బయట. మూడో స్థానం. నాలుగోది అరిటాకులు మన చెవిలో ఉండగా అరిటాకులను కానీ మనం కింద వేసేసుకొని ఫుల్ బాడీకి వేసేసి కట్టేసి ఒక 1 అవర్ కానీ మనం ఉంటే అరిటాకులు ఫుల్ గా వాటర్ లో తడిచిపోతాం. అంత బర్న్ అవుతుంది. ఎంతసేపు ఉంటారు దాంతో? 1 అవర్ ఉంటాం. దానివల్ల ఏంటి మనకు లాభాలు? ఏమైపోయిందంటే అరిటాకు హీట్ ను మొత్తాన్ని తీసుకుంటది. మన లోపల బ్యాడ్ నెగిటివ్ థింకింగ్స్, నెగిటివ్ బ్యాడ్స్ నెగిటివే కదా అసలు. లోపల సెల్స్ లో ఉన్న నెగిటివ్స్ మొత్తాన్ని అరిటాకు లాగేసుకుంటది. అదొక గంట. సో 4 రకాల స్నానాలు చెప్పారు. ఎస్. మీకు ఎవరు చెప్పారు ఈ 4 రకాల స్నానాలని? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏం లేదు, 4 స్నానాలు అంటే ఒక్కో రోజు చేస్తారా, ఎప్పుడు చేస్తారు? ఇంకోటి కొత్త రకం ఏం చేయబోతున్నా అంటే నెక్స్ట్ మనం చెవులోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు వచ్చిన కూడా చూపిస్తాం. చిన్న గుంటతో వేసేసి ఆ గుంట లోపల మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసి 1 అవర్ ఉండడానికి డిసైడ్ చేస్తున్నాం అన్నమాట. కంప్లీట్. అది కూడా అక్కడ కొన్ని గురువుల దగ్గర రకరకాల గురువులకి తెలుసుకొని మనం అంటే మనసు ఉంటే మార్గం ఉండదంటారు గురుగారు. నువ్వు ఆరోగ్యంగా ఉండదలుచుకొని నువ్వు ఫోకస్ చేయగలిగితే చాలా మార్గాలు ఉన్నాయి. నువ్వు ఫోకస్ చేయకనే మనమంతా వేరే వాటి మీద ఫోకస్ చేద్దాం తప్ప దీని మీద ఫోకస్ దృష్టి పెట్టడంలా. కొంచెం వినటానికి చూడడానికి కొంచెం ఇనసొంపుగా ఉండదు, చూడడానికి చూడసొంపుగా ఉండవు, కానీ వాటి వల్ల ఎంతో ఆరోగ్యం ఉంటుంది మన దగ్గర. అది అంటే మామూలుగా ప్రకృతి వైద్యము ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు మామూలుగా ఈ బాధ్యత వాళ్ళు కూడా చేస్తుంటారు కదా. చేస్తుంటారు అక్కడక్కడ మేము తెలుసుకుని నేర్చుకుంటాం. ఇంకోటి ఏంటంటే సూర్య ఉపాసన కూడా చేస్తాం. సూర్య ఉపాసనని మేము మార్నింగ్ ఒక 6:37 వెళ్ళినప్పుడు
సట్టు తీసేసుకొని మామూలుగా ఎండలో అలా ఆ కళ్ళు సూర్యుడిని కళ్ళు ఓపెన్ చేసి ఆ సూర్య రశ్మి డైరెక్ట్ గా మనకి శరీరానికి శరీరానికి మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అవకాశం తోటి అప్పుడప్పుడు మంత్లీ 1 టైం చేస్తుంటాం. డి విటమిన్ కూడా వస్తుంది కదా. అది చేస్తుంటాం. అయితే ఇవి 4 రకాల స్నానాలు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిన 5వ రకం స్నానం ఉంది కదా. ఉమ్. ఈ 5 రకాల స్నానాలు ఏంటి, రోజుకు ఒక రకం చేస్తారా ఏంటి ఎలా ఇది? ఈ మినిమం వీక్కి 1 టైం మా సమయం అక్కడ జరిగితే అక్కడ సమయం జరిగినప్పుడు 5 రకాలు ఒక్కోసారి ఒక్కో రకం ఒక రకంగా చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు స్నానం చేస్తారు రోజుకి మీరు? ఆ తర్వాత ఏంటంటే మనం చిన్న తొట్టి లోపల పెట్టుకొని అది ఏమంటారు మనకి తొట్టి లోపల వాటర్ చిన్న 5 షవర్ కింద కానీ మనం కూర్చుంటే నెత్తి మీద కానీ షవర్ వాటర్ కానీ పడే పని అయితే బాడీలో సెల్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. మేము ఆ వాటర్లో కూర్చుంటాం వాటర్ లోపల వాటర్ పడుతూ అలాగా ఫీల్ అవుతుంది. రెయిన్ బాత్ ఆ వాటర్ లో నుంచి ఫీల్ అవుతూ అవన్నీ పైనుంచి పడతా వెయిట్ అంతా అది కూడా చేస్తాం. అంటే ఇవన్నీ చలినీళ్ళతో వేడి నీళ్ళ? సన్నీళ్ళు. ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా ఈ సన్నీళ్ళలోనే చేయాలి, వేడి చేయకూడదు. న్యాచురల్ బాత్ లోనే ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. అంటే వేరే ఊరు వెళ్ళినప్పుడు మామూలు, వేరే ఊరు వెళ్ళినప్పుడు పెద్ద మామూలుగా ఉంటాం. మాక్సిమం తోటలోనే మేము ఊరు కూర్చి చేస్తాం. వేరే ఊరు వెళ్ళిన కంఫర్టబుల్. ఇప్పుడు మేము అవుట్డోర్ షూటింగ్ వెళ్ళగానే అమ్మండి వచ్చినప్పుడు తోటకి వెళ్ళిపోయి ఈ బాత్ మొదలు పెడతాయి.